ఎండ తగలకుండా పెరిగిన వృక్షం లేదు. గుండె పగలకుండా ఎదిగిన మానవుడు లేడు. నిగ్రహం లేనివానికి వివేకం ఉండదు. యుక్తుడు కానివానికి జ్ఞానం కూడా కుదరదు. జ్ఞానం లేనివాడికి శాంతి లేదు. శాంతి లేని వారికి సుఖం దొరకదు. స్నేహం అంటే భుజం మీద చేయి వేసి నడవడమే కాదు, నీకెన్ని కష్టాలు వచ్చినా నీ వెనకే నేనున్నా అని భుజం తట్టి చెప్పడం. ఈరోజు మీరు మీ తల్లిదండ్రులను చూసి తీరుని బట్టి రేపటి రోజు మీ పిల్లలు మిమ్మల్ని చూస్తారు. నీతో అవసరం లేకుండా నిన్ను ఎవరూ ఇష్టపడరు. ఎందుకంటే స్వార్థం మనిషి జన్మ హక్కు కాబట్టి. గొప్పదనం అంటే ఏదో సాధించడం, సంపాదించడం కాదు. మన మాటల వల్ల కానీ, చేతల వల్ల కానీ ఎవరినీ హింసించకుండా బతకగలిగితే మనం గొప్పవాళ్ళమే. ఈ సమాజంలో సహాయపడేవారికంటే జాలిపడి తప్పుకునేవారే ఎక్కువ. చూడు మిత్రమా, పైకి దీవెనలు, లోపల శాపనార్థాలు, పైకి ప్రేమలు, లోపల ద్వేషాలు, పైకి మనస్తత్వం, లోపల రాక్షసత్వం, పైకి నిజాయితీ, లోపల నటన. ఇదే నేటి మనిషి నైజం. గుర్తుంచుకోండి మిత్రమా, మనసు ఎప్పుడూ పాలలా ఉండాలి, నీళ్ళలా కాదు. పాలల్లో ఎన్ని నీళ్లు పోసినా తన రంగుని కోల్పోదు. కానీ నీళ్ళల్లో కొన్ని పాలు పోసినా తన రంగును కోల్పోతుంది. ఏది మారినా మనం మారకూడదు, మనం మనసు మారకూడదు. మిత్రమా, ఒక స్త్రీ ఒక తాగుబోతువాడితో బ్రతకవచ్చు, ఓ తిరుగుబోతువాడితో బ్రతకవచ్చు, ఓ పని చేతకాని వాడితో బ్రతకవచ్చు, ఒక కసాయి వాడితో కూడా బ్రతకవచ్చు. కానీ అనుమానించి వాడితో బ్రతకడం కంటే దినదిన గండం నూరేళ్ల ఆయస్సు లాంటిది. మిత్రమా, నటన ముందు నిజాయితీ ఎప్పుడూ ఓడిపోతూనే ఉంటుంది. కానీ నటనకు నిజాయితీ ఏదో ఒకరోజు ఖచ్చితంగా సమాధానం చెబుతుంది. మిత్రమా, మీ భార్య ఇతర పురుషుడితో మిమ్మల్ని పోలిస్తుంది అంటే మీరు అతనిలా అవ్వాలని కోరుకుంటుంది, లేకపోతే అతన్ని మీలో చూస్తుంది అని అర్థం. చూడు మిత్రమా, ఎవరికైనా సరే మన మాటలతో సమస్య అయితే మౌనంగా ఉండడం మంచిది. మనతోనే సమస్య అయితే దూరంగా ఉండటం మంచిది. మన బంధంతో సమస్య అయితే విడిపోవడం మంచిది. మిత్రమా, భయం తనను రోజూ ఇబ్బంది పెడుతుంది. అది ఎక్కడున్నా పట్టుకొని దాన్ని వెళ్ళగొట్టాలని ఒక వ్యక్తి వెతుకుతూ కూర్చున్నాడు. అన్ని చోట్ల వెతికాడు, అతని మనసులో తప్ప. అందుకే మనసులో భయాన్ని వేడండి, అంతా మంచే జరుగుతుంది. మిత్రమా, సంపాదించడం అంటే కేవలం డబ్బునే కాదు, మనుషులని, విలువల్ని. కష్టాల్లో ఉన్నప్పుడు మనల్ని గట్టెక్కించే వాళ్ళని, ఆపదలో ఉన్నప్పుడు మనల్ని ఆదుకునే వాళ్ళని, బాధల్లో ఉన్నప్పుడు ధైర్యాన్ని నింపేవారిని, మన కోపాన్ని అర్థం చేసుకునేవారిని సంపాదించుకో. సంపాదించడం అంటే ఇది. మిత్రమా, మన జీవితం గాలిపటం లాంటిది. మనం ఎంత ఎత్తుకు ఎగిరినా దాన్ని నియంత్రించే సూత్రం మాత్రం మన చేతిలోనే ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. మిత్రమా, జనం దృష్టిలో మంచి చెప్పినవాడు ఎప్పుడూ చెడ్డవాడే, చెడు చెప్పినవాడు ఎప్పుడూ మంచోడే. ఎలాగంటే కాటు వేసే పాముకే పాలు పోస్తారు ఈ జనం, కానీ మనకు నీడనిచ్చే చెట్టుకు మాత్రం కనీసం నీళ్లు కూడా పోయరు. ఇలా మిత్రమా, బురదలో ఉన్నప్పటికీ కలువలు పవిత్రమైనవి. విషపు తేనెటీగల మధ్య ఉన్నప్పటికీ తేనె అమృతమే. జీవిస్తున్న స్థలాన్ని అలాగే చుట్టూ ఉన్న జనాన్ని బట్టి అంచనా వేయకండి. మిత్రమా, భగవంతుడు ఈ పుట్టుక మనకు ఇచ్చింది మనకు నచ్చినట్టు బ్రతకమని, పక్కవాడి మెప్పు కోసం బ్రతకమని కాదు. మిత్రమా, ఎన్ని నీళ్లు పోసినా ఎడారిలో మొక్కలు పెంచలేము. ఎంత సేవ చేసినా తల్లిదండ్రులను రుణం తీర్చుకోలేము. మిత్రమా, ప్రతిరోజు ఉదయాన్నే ఒక ఆత్మీయ పలకరింపు చెప్పలేనంత సంతోషాన్ని ఇస్తుంది. మెరుగైన జీవితం కావాలి అంటే మీ ఆవేశం నీపై ఉండాలి, నీ చేతకాని తనంపై ఉండాలి, నీ బద్ధకంపై ఉండాలి, నీ జీవన శైలిపై ఉండాలి. అప్పుడే నీలోని లోపాలు సరిచేసుకుంటావు. అన్ని పాములు విషపూరితము కాకపోయినా పాములన్నీ ఒకేలా కనబడతాయి. అలానే మనుషులందరూ ఒకేలా కనబడ్డా వారిలో విషం కక్కేవాళ్ళు ఉంటారు. మిత్రమా, మనం మాట్లాడితే గాని మాట్లాడని బంధాలను వదిలేయడమే ఉత్తమం. నువ్వు మాట్లాడితేనే మాట్లాడుతున్నారు అంటే నీ బంధం అక్కడ అవసరం లేదని అర్థం. మిత్రమా, సీతాకోక చిలుక 14 రోజులు మాత్రమే జీవిస్తుంది,
కానీ అందరికీ సంతోషాన్ని పంచుతూ హాయిగా జీవిస్తుంది. జీవిత చాలా చిన్నది, ఏదీ శాశ్వతం కాదు. అందుకే అందరికీ ఆనందాన్ని పంచుతూ సంతోషంగా జీవించండి. దేనికైతే నువ్వు భయపడి వెనకడుగు వేస్తావో అదే నిన్ను మళ్ళీ మళ్ళీ వెంటాడుతుంది. ఒక్కసారి ఎదురు వెళ్ళి చూడు, ఆ భయమే నీకు భయపడుతుంది. కళ్ళతో చూసేది ఒక్కోసారి నిజం కాకపోవచ్చు. ప్రతి చిరునవ్వు వెనుక సంతోషం ఉందని భ్రమపడకు. ఎవరికి తెలుసు, ఆ చిరునవ్వు వెనుక భరించలేని బాధ ఉండవచ్చు. ఆ మనసులో మర్చిపోలేని జ్ఞాపకం ఉండవచ్చు. గుర్తుపెట్టుకో, సంతోషంగా ఉండడం చాలా సహజం, కానీ సహజంగా ఉండడం చాలా కష్టం. పులులు, కాకులు శవాన్ని మాత్రమే పొడుచుకు తింటాయి, కానీ కొన్ని నరరూప రాబందులు మాటలతో పొడుచుకు తింటాయి. జాగ్రత్తగా ఉండండి. తేలిక మనస్తత్వం గల వ్యక్తులు అదృష్టాన్ని, పరిస్థితులను నమ్ముకుంటారు. దృఢమైన వారు కృషిని, ఫలితాన్ని నమ్ముకుంటారు. డబ్బు అంటేనే అంకెలు. అంకెలకు అంతం అంటూ ఉండదు. నేను సంతోషాన్ని డబ్బుల్లో చూడాలనుకుంటే దానికి అంతం ఉండదు. సృష్టి ఒక్క రోజులో అయ్యే పనే కాదు. దానికి ఓపిక, క్రమశిక్షణ అవసరం. కొన్ని పనులు విజయవంతంగా చేయాలి అంటే కొంత సమయం పడుతుంది. వెంటనే కావాలనుకుంటే జరగవు. ఒక బిడ్డను కనాలి అంటే 9 నెలలు పడుతుందని 9 మందిని ఒకే నెలలో కనలేము కదా. అదృష్టం అంటే ధనం, వస్తువులు ఉండటం మాత్రమే కాదు. చేతి నిండా పని, కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర, అవసరానికి ఆదుకునే ఆప్తులను కలిగి ఉండడమే అసలైన అదృష్టం. మిత్రమా, ఎవరో ఏదో అన్నారని పదే పదే గుర్తు తెచ్చుకొని బాధపడిపోకు. నువ్వు ఎదుర్కొనే నిందలు, పొగడ్తలు కావని గుర్తుంచుకో. ప్రశాంతమైన హృదయంతో జీవించు. మనిషిలో ఏర్పడిన బంధం మనసు మారే వరకు మాత్రమే ఉంటుంది. కానీ మనసులో ఏర్పడిన బంధం మట్టిలో కలిసిపోయే వరకు ఉంటుంది. నీతులు సుతిమెత్తంగా ఉంటాయి, నిజాలు మాత్రం సుత్తిపోటులా ఉంటాయి. మనిషికి ఉపయోగపడని ఎంత మేధాశక్తి అయినా కాలగర్భంలోనే కలిసిపోతుంది. భారాన్ని తలచి బాధపడకు. ఈ ప్రపంచాన్ని మోసే భూమి ఉన్నది నీ కాళ్ళ కిందే అని మర్చిపోకు. ఏకాగ్రత, ప్రతి నిమిషం కొత్తగా ఆలోచించడం, జ్ఞానంతో ఉండడం, ఇలాంటివన్నీ సృజనాత్మకతలో భాగంగా ఉంటాయి.